లేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నీకోసం ఎవరైనా గోతులు తవ్వుతున్నారు అనుకో, అది తెలిసినప్పుడు కంగారు పడబాకు. ఎందుకంటే నీ కోసం తవ్విన గోతిలో నువ్వు పడతావో పడవో నాకు తెలియదు, కానీ నీ కోసం ఎవరైతే గోతులు తవ్వారో దేవుడు వాళ్ళని తప్పకుండా అందులో పడేస్తాడు. ఎవడు తోకున్న గోతులో వాడే పడతారంట కదా. బైబిల్లో కూడా సామెతల్లో తను తవ్విన గొంతులో తాడు. సో కాబట్టి భయపడకు, వేచి ఉండు. దేవుడు వాడిని తప్పకుండా నీకోసం తవ్విన గోతిలో వాడిని పడేస్తాడు. నీకు హాని చేయాలనుకున్నవాడు హాని పొందుకుంటాడు, కీడు చేసేవాడు కీడే పొందుకుంటాడు, నీ మీద నిందలేసిన వాడు నిందలు పోతాడు, నిన్ను చంపాలనుకున్నాడు చచ్చిపోతాడు, నిన్ను నాశనం చేయాలనుకున్నాడు, నిన్ను దూషించిన వాడు శపించబడతాడు. జస్ట్ దేవుణ్ణి నమ్ముకు అంతే. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నిజమైన ప్రేమ నీదే. God bless you.